తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేద పారాయణాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నరసింహుడి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నరసింహుని జయంతి ఉత్సవాల్లో రెండో రోజైన ఇవాళ కాళియా మర్దన అలంకారంలో ఆలయ తిరుమాడ వీధిలో ఊరేగుతూ కనువిందు చేశారు. స్వామివారికి నిత్యమాల మంత్రం, హవనామములు, లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. లక్ష పుష్పార్చనకు ముందు స్వామివారికి మంగళ నీరాజనం, మంత్రపుష్పములతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయంతి ఉత్సవాల్లో చివరి రోజైన రేపు సహస్ర పట్టాభిషేకంతో ఉత్సవాలను పరిసమాప్తం ఉంటుందని ఆలయ అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు తెలిపారు. ఒక 10 నిమిషాలు పడితే ఇక్కడికి వస్తాయండి. పంపిస్తాను, మనిషిని పంపిస్తాను. 6 పెద్ద లడ్డూలు, 10 చిన్న లడ్డూలు, 5 రామచంద్రపురం. లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున మంత్రి సీతక్క ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశ ప్రజలకు మేలు జరుగుతుందని సీతక్క అన్నారు. గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న పార్టీ విపక్షాలపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. నియంత పాలన తేవాలని మోడీ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. బూర్గంపాడు మండలంకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎర్ర శ్రీను, రవి అనే వ్యక్తి డబుల్ బెడ్రూమ్ పేరుతో డబ్బులు తీసుకొని ముఖం చాటేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఎన్నో రోజులుగా తిరుగుతున్నా రేపిస్తామని మధ్యవర్తులతో చెప్పిస్తూ హామీ పత్రాలు రాసిచ్చి చేతులు దులుపుకున్నారని వారు తెలిపారు. మా డబ్బులు మాకు తిరిగి ఇప్పించాలని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని చెప్పేసి బాధితులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. సరే కనుక అవకాశం ఉంటే 30వ తారీఖు వరకు నీ బాధ్యత అన్న. ఈ 2,50,000 5 లక్షలు చెప్తుండు, 3,50,000 చెప్తుండు. 3,50,000 నీ బాధ్యత. కట్టకపోతే నేను 1వ తారీఖు నేను ఇస్తా. నా డబ్బులు బాధ్యత. ఇప్పుడు ఆ మ్యాటర్ చెప్పాలి మరి. నేను ఒకసారి మాట్లాడుతూ వాడితో ఏమంటాడు అసలు మాట్లాడి. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ పరిశీలించారు. గత వానాకాలం యాసంగి ధాన్యం నిల్వ ఉండడం వల్లే ఈసారి ధాన్యం అన్లోడింగ్ కు ఇబ్బంది గురవుతుందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ అన్నారు. గత ప్రభుత్వంలో జూన్ 30 వరకు కొనుగోలు జరిగేవని, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇంకో వారం రోజులు ధాన్యం కొనుగోలు పూర్తి అవుతుందని తెలిపారు. లారీ సమస్యలు తలెత్తకుండా లారీలను త్వరగా పంపాలని, కొనుగోలును వేగవంతం చేయాలని అధికారులతో, రైస్ మిల్లు యాజమాన్యులతో మాట్లాడారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చింతపండు నవీన్ ఆలియాస్ తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం జరిగింది. చింతపండు నవీన్ ఆలియాస్ మల్లన్నను గెలిపించే విధంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన మల్లన్న గారు, దుర్గాప్రసాద్ గారు, బాలసానన్న గారు, మేయర్ గారు, నరేష్ గారు, సిపిఐ మిత్రులు,
సోమాజిగూడలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వేడుకల్లో పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ చేసిన సేవలను బట్టి విక్రమార్క కొనియాడారు. పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడేలా విధానాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. పారిశ్రామిక పాలసీలను పూర్తి స్థాయిలో రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని దేవాలయాలను ఆధ్యాత్మిక శోభ విలసిల్లేలా అభివృద్ధి చేయాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. ఆక్రమణకు గురైన దేవాలయ భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు. కనీస సదుపాయాల కల్పనపై క్రమం తప్పకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కాశ్మీర్లోని తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాల్లో బీజేపీ నేత బండి సంజయ్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జూన్ 1న జరిగే 7వ దశ ఎన్నికల్లో వారణాసిలో వారు వన్ సైడ్ వారు ఉందని బండి సంజయ్ అన్నారు. పోలు అయ్యే ఓట్లలో అత్యధిక శాతం మోడీకే పడడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. लोगों के आवागमन की बहुत ज़्यादा समस्या हो रही है, तो प्राइम मिनिस्टर का एक नया उपाय है रोपवे का, जिससे ट्रैफिक में थोड़ा सा सुधार आएगा। వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రోజు ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని ఎమ్మెల్సీ వెంకట్ కోరారు. బీఆర్కే భవన్లో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ని కలిసి వినతి పత్రం ఇచ్చారు. గ్రాడ్యుయేట్ పోలింగ్ శాతం ఎక్కువగా జరిగేలా చూడాలన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్. ఏదైతే నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక తేదీ 27వ తారీఖున అంటే